హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ ప్లాజో పాయింట్, ఈ పైన క్రాప్ టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. దీనికోసం 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. పార్ట్ 1లో కటింగ్ అండ్ పాయింట్ స్టిచ్చింగ్ ఉంటుంది, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఈ వీడియోలో టాప్ స్టిచ్చింగ్ చూపిస్తాను. హ్యాండ్ కోసం క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి 2 హ్యాండ్స్ కోసం ఇలా 4 మడతలు పెట్టుకున్నాను. హ్యాండ్ వెడల్పు వచ్చేసి 8 ఇంచెస్, హ్యాండ్ హైట్ వచ్చేసి 3.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ 3.5 ఇంచ్ దగ్గర 2.5 ఇంచ్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇలా కిందికి డౌన్కి 8 ఇంచ్కి ఇలా కలిపేసేయండి. ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. హ్యాండ్కి మిడిల్ మార్క్కి ఇలా చిన్న కట్ పెట్టండి. ఇప్పుడు హ్యాండ్స్ని సపరేట్ చేసి ఇలా డబల్ ఫోల్డ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ విడిపోకుండా 5 నెంబర్ స్టిచ్ పెట్టి ఇలా ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోండి. 2 హ్యాండ్స్ని ఇలాగే స్టిచ్ వేసుకోండి. ఈ హ్యాండ్స్ని పక్కకు పెట్టండి. ఇప్పుడు బాడీని ఎలా కుట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఫ్రంట్ నెక్ కట్ చేయగా మిగిలిన ఈ పీస్ని పెట్టి ఇలా నెక్ పట్టీని కట్ చేశాను. ఇప్పుడు దీన్ని సీదా పైన ఇది ఉల్టా పెట్టి నెక్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోండి. మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి కార్నర్స్లో కుట్టు దగ్గర దాకా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. పట్టీని వెనుక వైపు తిప్పి ఇలా ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు పట్టీ పోగులు పోకుండా ఇలా ఫోల్డ్ చేసి వెనకాల వైపు ఇలా కుట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా పట్టీని స్టిచ్ చేసుకోండి. ఇలా క్లాత్ పైన బ్యాక్ నెక్ని సరిగ్గా సర్దుకొని నెక్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోండి. మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని సరిగ్గా హాఫ్కి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఉక్సుల కోసం దీన్ని సరిగ్గా మిడిల్కి కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పీస్ని బ్యాక్ పీస్ని అన్నిటినీ ఇలా సమానంగా పెట్టుకొని షోల్డర్ మిడిల్కి సరిగ్గా చూసుకొని ఇలా చిన్న కట్ పెట్టుకోండి. ఇలా కట్ పెట్టుకుంటే ప్లీట్స్ అనేటివి ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది. ఈ కట్ పెట్టిన దగ్గర ప్లీట్స్ని పెట్టుకోండి. ఇలా 1/2 ఇంచ్ కంటే కొంచెం వెడల్పు, 3 ఇంచు పొడవులో ఇలా బ్యాక్ పీస్కి ఫ్రంట్ పీస్కి ప్లీట్స్ని పెట్టుకోండి. ఫ్రంట్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి నడుము ఎంత ఉందో అంతవరకు ఇలా పేపర్ని నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. ఇలా ఒక 2 పేపర్స్ని కట్ చేసుకొని వీటిని మళ్ళీ ఇంకొక హాఫ్కి కట్ చేయండి. అంటే మొత్తం 4 పీసెస్ కావాలి. ఇప్పుడు 8.5 ఇంచు లెంత్లో కట్ చేసుకున్న పీసెస్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి కింద 1/2 ఇంచ్ వెడల్పులో మర్చి కుట్టుకోండి. ఈ క్లాత్ని సరిగ్గా సగానికి ఫోల్డ్ చేసి మిడిల్ మార్క్ని చేసుకోండి. అలాగే ఈ మిడిల్ మార్క్ని పేపర్ కూడా మిడిల్లో మార్క్ చేసి 2 మార్క్స్ని కలుపుతూ పిన్ పెట్టండి. ఇప్పుడు స్టార్టింగ్ ఒక 2 ఇంచు ప్లెయిన్గా స్టిచ్ చేసి ఈ మిడిల్ని మ్యాచ్ చేస్తూ ఇలా ఫ్రిల్స్ని పెట్టుకోండి. చివరికి కూడా ఒక 2 ఇంచెస్ కుచ్చులు పెట్టకుండా ప్లెయిన్గా స్టిచ్ చేయండి. ఈ 2 ఇంచెస్ మార్జిన్ కోసం విడిచిపెట్టాం కాబట్టి ఈ 2 ఇంచెస్ని ప్లెయిన్గా స్టిచ్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో 6.5 ఇంచు క్లాత్ని కూడా కింద ఇలా ఫోల్డింగ్ చేయండి. ఇలా ఈవెన్గా ఫోల్డ్ చేసి చివరి దాకా కుట్టేసిన తర్వాత దీనికి కూడా మిడిల్ మార్క్ చేసుకొని పేపర్కి స్టిచ్ చేసుకోండి. సేమ్ ఇందాకట్లాగానే ఇటు 2 ఇంచు అటు 2 ఇంచు ప్లెయిన్గా విడిచిపెట్టి మిడిల్లో ప్లీట్స్ పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ కోసం ఈ 8.5 ఇంచు 6.5 ఇంచు పీసెస్ని సరిగ్గా సగానికి కట్ చేసుకోండి. అలాగే పేపర్ని కూడా సరిగ్గా సగానికి కట్ చేసుకొని ఇలా నేను చూస్తున్నట్టు ఈ 4 పీసెస్ అవుతాయి కదా, వాటిని స్టార్టింగ్ ఒక 2 ఇంచు విడిచిపెట్టి ఎండింగ్ ఒక 1/2 ఇంచ్ అంటే ఉక్సులు పట్టి కాయల పట్టి కుట్టేటందుకు వీలుగా ఇలా 1/2 ఇంచ్ విడిచిపెట్టండి. ఇంకొకటి కుట్టేటప్పుడు స్టార్టింగ్ ఒక 1/2 ఇంచు అండ్ ఎండింగ్ 2 ఇంచు
స్టార్టింగ్ దీనికి కూడా 2 ఇంచ్ పెడితే మళ్ళీ రివర్స్ అవుతుంది. ఇలా చూసుకుంటూ కుట్టేయండి. ఇప్పుడు 8.5 ఇంచ్ పీస్ని కూడా నేను కుట్టాను. ఇప్పుడు పేపర్స్ అన్నిటినీ తీసేయండి. వీటిని బ్యాక్ పీస్కి అటాచ్ చేయాలి. బ్యాక్ని సీదా మన వైపు పెట్టుకోండి. అలాగే దానిపైన 6.5 ఇంచ్ లెంత్లో ఉన్న ఈ ఫ్రిల్స్ని ఉల్టా వైపు పైకి కనిపించేలా ఇలా పెట్టండి. ఇప్పుడు ఈ 2 పీస్ల కింది వైపున 8.5 ఇంచ్ క్లాత్ని ఇలా ఉల్టా పైకి కనిపించేలా నేను చూపిస్తున్నట్టుగా కుట్టేయండి. అంటే ఈ 2 ఫ్రిల్స్ నడుమ ఈ బ్యాక్ పీస్ అనేది ఉండాలి. ఈ ఫ్రిల్స్ అనేటివి పైకి ఉల్టా పైకి ఉండాలి. అలాగే బ్యాక్ పీస్ సీదా అనేది పైకి కనిపించేలా ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా తీస్తే 2 ఫ్రిల్స్ ఇలా కనిపిస్తాయి. మిడిల్లోకి మన కుట్టుకున్నది అనేది వెళ్ళిపోతుంది. బ్యాక్ సైడ్ నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 2 ఫ్రిల్స్ని ఇటు ఉక్సుల పట్టీ వైపు ఇలా రెండింటిని కలుపుతూ ఒక స్టిచ్ వేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొకటి కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పీస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రంట్ పీస్ పైన సీదా పైన ఇలా 6.5 ఇంచ్ లెంత్ క్లాత్ ఉల్టా పైకి కనిపించేలా, దాని కింది వైపున 8.5 ఇంచ్ పీస్ కిందికి ఉండేలా, అంటే 8.5 ఇంచ్ క్లాత్ కింది వైపు, దాని మధ్యలో బాడీ పార్ట్, పైన 6.5 ఇంచ్. బాడీ పార్ట్ అనేది సీదాలో ఉండాలి, ఫ్రిల్స్ అనేటివి ఉల్టా ఉండాలి. ఇలా సరిగ్గా వీటన్నిటిని సమానంగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇవి సమానంగానే ఉంటాయి. మనం పేపర్ యూజ్ చేసాం కాబట్టి, పేపర్ లెంత్లోనే స్టిచ్ చేసాం కాబట్టి ఎక్కువ తక్కువ ఏమీ రాదు. ఇప్పుడు ఎడ్జ్కు ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఇలా సీదా చేసి చూస్తే మిడిల్లోకి ఖర్చు వెళ్ళిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకుంటే కుట్లు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ షోల్డర్స్ని ఇలా నెక్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా షోల్డర్ స్టిచ్ చేసేటప్పుడు ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి. చంక వైపు ఇలా నేను చూపిస్తున్నట్టుగా చాలా సన్నంగా డబల్ ఫోల్డ్ చేసుకోండి. ఇలా డబల్ ఫోల్డ్ చేయడం రాకపోతే సింగిల్గానైనా వీలైనంత సన్నంగా ఫోల్డ్ చేసుకోండి. 2 వైపులా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయండి. ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ డబల్ హ్యాండ్స్ని లావ్ స్టిచ్ వేసి పెట్టుకున్న వాటిలో ఫస్ట్ స్టిచ్ చేసుకున్న ఈ స్టిచ్లో ఏదైనా ఒక దారాన్ని ఇలా లాగుతూ ఫ్రిల్స్ని గ్యాదర్ చేయండి. ఈ హ్యాండ్ అనేది 5.5 ఇంచ్ లెంత్ వచ్చే వరకు ఇలా లాగండి. షోల్డర్ దగ్గర నుంచి చంక వైపు ఒక 5 ఇంచెస్కి ఇటువైపు అటువైపు మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న మార్కింగ్స్ మిడిల్లో ఈ హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇది 5.5 ఇంచు అంటే 11 ఇంచ్ పొడవులో ఉంది కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. ఈ మార్కింగ్ నుంచి మిడిల్ మార్కు, ఈ హ్యాండ్ మిడిల్ మార్కు షోల్డర్ దగ్గర మ్యాచ్ అవ్వాలి. ఇలా ఈవెన్గా ఫ్రిల్స్ని సర్దుకుంటూ అటు చివర ఇటు చివర 1/2 ఇంచ్ అనేది ఇలా ఫోల్డ్ చేయండి. ఇక్కడ రబ్ చేసి దారాన్ని కట్ చేసేయండి. కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన అనుగుడు స్టిచ్ వేసుకోవాలి. దీనికోసం ఇలా నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయండి. ఇందాకలో ఎంత మందంలో అయితే హ్యాండ్ స్టిచ్ చేసామో అంత మందంలో ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. ఇక్కడ ఇలా ఈవెన్గా సర్దుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఇదే ప్రాసెస్లో ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోండి. హ్యాండ్స్ అనేవి షోల్డర్ నుంచి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 5 ఇంచ్ డిస్టెన్స్లో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ని స్టిచ్ చేశాను. ఇప్పుడు దీనికి కూడా అనుగుడు స్టిచ్ అనేది ఇలా 1/2 ఇంచ్ మందంలో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. బ్యాక్ సైడు ఉక్సుల పట్టి కాజల పట్టి కోసం ఇలా 1 ఇంచ్ పట్టీని ఉక్సుల కోసం, 2 ఇంచ్ పట్టీని కాజల కోసం కట్ చేశాను.
బ్యాక్ పీస్కి రైట్ సైడ్ దానికి ఉక్సుల పట్టి పెట్టుకోవాలి, లెఫ్ట్ సైడ్ దానికి కాజాల పట్టి పెట్టుకోవాలి. ఇలా క్లాత్ని ఉక్సుల పట్టి కోసం క్లాత్ కింది నుంచి ఇలా అటాచ్ చేయండి. దీనిపైన అణుగుడు స్టిచ్ అనేది ఇలా వేసుకోండి. ఇప్పుడు అణుగుడు స్టిచ్ వేసిన తర్వాత దీన్ని మనకు కావాల్సిన లెంత్లో ఫోల్డ్ చేసుకొని ఉక్సుల పట్టి ఎలా కుడతామో అలా కుట్టుకోండి. అలాగే నేను కాజాల పట్టిని కూడా కుట్టేశాను. ఉక్సుల పట్టి కాజాల పట్టి జనరల్గా స్టిచ్ చేసేది కాబట్టి వీడియోలో చూపించట్లేదు. ఇలా ఉక్సుల పట్టి కాజాల పట్టి కుట్టిన తర్వాత ఈ పైన ఫస్ట్ లేయర్ని ఈ 6.5 ఇంచు లెంత్ ఈ క్లాత్ని ఇలా రెండింటిని అటాచ్ చేసుకోండి. ఫ్రంట్ పీస్ని బ్యాక్ పీస్ని, ఫ్రంట్కి అటాచ్ చేసిన దాన్ని బ్యాక్కి అటాచ్ చేసిన దాన్ని రెండు వైపులా ఇలా అటాచ్ చేసుకోండి. ఇప్పుడు చంక దగ్గర నుంచి సైడ్ స్టిచ్ని స్టిచ్ చేసుకోవాలి. దీనికోసం ఇలా 1 ఇంచ్ వెడల్పులో స్టిచ్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ రబ్ చేయండి. ఫస్ట్ కుట్టుకున్న ఈ ఫస్ట్ లేయర్ని లోపలికని ఇప్పుడు ఈ సెకండ్ లేయర్ని ఇలా క్రాస్గా పెట్టుకొని నడుము దగ్గర 1 ఇంచ్ పట్టుకోండి. ఇక్కడ ఈ క్లాత్ని లోపలికని ఫస్ట్ లేయర్ పైన కొంచెం కుట్టుపడేలా చూసుకుంటూ ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇంకొక డబల్ స్టిచ్ వేసుకోండి. ఇది కింది వరకు కుట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకొక వైపు కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు రివర్స్ తీసి చూస్తే మనకు కావాల్సిన టాప్ అనేది రెడీ అవుతుంది. ఇలా సపరేట్గా లేయర్ కుట్టడం వల్ల ఇలా నీట్గా కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి.